కనీస అభివృద్ధికి నోచుకొని అడ్డా కూలీలు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. అందరికీ అందుతున్న ప్రభుత్వ హస్తం మా వైపు ఎందుకు చూడట్లేదంటూ ఆవేదన. పని దొరికితే సరి, లేదంటే మరునాడు పస్తులే. మా బాధలు మీకు కనిపించట్లేదా అంటూ వారు గోడు వెళ్ళబోస్తున్నారు. ఆట మీదకి వస్తే ఆట మీద చూసుకుంటారు, చూస్తే పనులు కూడా దొరకలేవు. చాలా వరకు అయితే అందరూ ఇంటికే పోతున్నారు. లేదు పరిస్థితి ఉంది. ఇప్పుడు వచ్చిన అన్నం పెట్టుకుని వచ్చిన పని దొరకట్లేదు, పెన్షన్ పెట్టట్లేదు గవర్నమెంట్. చాలా మంది కార్మికులు వచ్చి ఆట మీదకి వచ్చి చాలా మంది ఇంటికి వెళ్ళిపోతారు. 10-11 దాకా చూసి వాళ్ళకి కూడా పనులు దొరక వలసలు పొందుతారు. ఇట్లా మాకు గవర్నమెంట్ నుంచి కొద్దిగా లబ్ధి పొందాలని. ఎన్నో ప్రభుత్వాలు వచ్చి వెళ్ళాయి, కానీ మా అడ్డా కూలీలకు ఆసరగా లేవు. ఇప్పటికైనా మా గురించి ఆలోచించండి అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. నా పేరు జావీ సార్. ఏం చేస్తారు? నేను సుధార్ పని చేస్తాను, అడ్డా కూలీ. అడ్డా కూలీ. మీ జీతం ఎట్లుంటది? మా జీతం ఇప్పటి వరకు అయితే ప్రభుత్వాన్ని ఆదుకుంటుంది. ఇక పోతే పనికి పోతే ఆట మీదకి వస్తే ఆట మీద చూసుకుంటారు, చూస్తే ఇక్కడ పనులు కూడా దొరకలేవు. చాలా వరకు అయితే అందరూ ఇంటికే పోతారు. ఇప్పుడు కేతపల్లి మండలం మాది కొత్తపేట సార్. అక్కడి నుంచి వస్తున్నాం, 30 రూపాయలు 40 రూపాయలు కిరాయి పెట్టుకొని వస్తున్నాం. వచ్చి మేము మాకు ఏ ఆదాయం లేదు సార్. మాకు ఒక ప్రభుత్వానికి ఆదుకోవాలి సార్. మీ పేరు? వెంకటేష్. ఏం చేస్తారండి? ఈ కూలి పని చేస్తాం అన్న, ఇక్కడ పని చేస్తుంటాము. కూలికి ఆట మీద కూలికి వస్తాం, పని దొరికితేనే పని చేస్తాం, లేకపోతేనే లేదు. ఒకవేళ పని దొరికినా కూడా పైకి అన్న 2 స్టేర్ 3 స్టేర్కి ఎక్కాలి, ఇష్టం వేయాలి. ఇష్టం వస్తే వచ్చేదంటే రానియంత్రం అయిపోతేనే ఇస్తారు. అది కూడా చాలా కష్టంతో కూడుకున్న పని ఇది. మాకంతా ఇంత ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తే మేము కూడా కొద్దిగా సంతోషిస్తామండి. మాకు కూడా ప్రభుత్వం నుంచి ఏదో ఒక సాయం చేయాలని మేము కూడా కోరుతున్నాం. యూనియన్ ఉండదా మీకు? మాకు యూనియన్ ఏమి ఉండదండి, మేస్త్రీలకు ఉంటుంది యూనియన్. మాకు ఎటువంటి లేబర్కి ఎటువంటి యూనియన్ కార్డు లేదు, యూనియన్ ఉండదు. ఇప్పుడు ఈ రోజు పని దొరకకపోతే ఏందన్న? ఖాళీగా ఇవాళ ఖాళీగా పనిలో ఎదుర్కొంటే ఇంటికి వెళ్ళిపోవాల్సింది. నా పేరు సైదులు. ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా పని చేస్తారు? ఇక్కడ చేస్తూనే ఉంటాం. ఇక్కడ సూర్యాపేట జిల్లా కింద ఇక్కడ నేడింజల్ల, కొనుగోడు ఇటు సైడ్ లా చేస్తూనే ఉంటాం. నేడింజల్ల ఈ సూర్యాపేట జిల్లా. మాకు పని దొరకట్లేదు ప్రెసెంట్ గా. మాకు జీవనాధారం లేదు. మరి పరిస్థితి ఉంది. ఇప్పుడు వచ్చిన అన్నం పెట్టుకుని వచ్చిన పని దొరకట్లేదు, పెన్షన్ పెట్టట్లేదు గవర్నమెంట్. అది మనకు కావాల్సింది. పేరు? అవునండి. ఇక్కడ ఏం చేస్తారు? మేస్త్రి పని చేస్తాను నేను. మేస్త్రి పని చేస్తారు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 40 సంవత్సరాలు చేపట్టింది. అడ్డా కూలీ అంటారు అంతేనా? అంతే అడ్డప్పుడు అంతే. మీ జీవన విధానం ఏ విధంగా ఉంటుంది? అదే సైడ్ మీద చెప్తున్నా 40 సంవత్సరాల నుంచి నేను. ఎట్లుంటది మీది జీవనం? లేస్తాం లేకపోతే లేదు, పని అంతే లేదు, ఉండిపోతుంది. అట్లా మా పని. ప్రభుత్వం నుంచి ఏమన్నా ఏం లేదు ఇచ్చారు మాకు. ఎప్పటి నుంచో చేస్తాం కానీ ఇంతవరకు ఏం లేదు ప్రభుత్వం. నాకు ఏ స్పందన ఏం చేయలేదు. నాకు ఏం చేయాలని కోరుకుంటున్నాను? నాకు కూడా కింద పడ చేసిన కదా, నాకు కూడా పెన్షన్ ఇవ్వాలి అంటున్నాను. మేము కూడా గవర్నర్లకు ఇస్తున్నా పెన్షన్లు, కాచలు ఇస్తున్నా వాళ్ళకి మాకు ఇవ్వాలి కదా. మాకు కూడా పెన్షన్ ఇవ్వాలి. మాకు 2000 3000 మాకు పెన్షన్ ఇవ్వాలి. మీరు కోరుకుంటున్నారు ప్రభుత్వాలు అట్లా ఉన్నారా? అది మళ్ళీ కింద పడే కదా మాకు ప్రభుత్వం నాకు సహాయం చేయాలి కొంతమంది వాళ్ళు గవర్నమెంట్ అని కోరుకుంటాను నేను కూడా. నా పేరు నాగేశ్వరరావు, పడిశాల. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఒక 40 ఏళ్ళ సార్ చేస్తాను. ఎట్లుంటది మీ వర్క్? మా వరకు సుతార్ మిస్త్రి చేస్తున్నాం. ఇప్పుడు పనులు దొరకక ఈ అడ్డ మీద చాలా ఇబ్బంది పడుతున్నాం. అయితే ఈ మాకు కొద్దిగా గవర్నమెంట్ ద్వారా మాకు పింఛను కానీ పనులు కానీ ఈ భవన నిర్మాణ కార్మికుల గురించి మాకు ఏదైనా కింద పడ్డా కూడా మాకు గవర్నమెంట్ నుంచి ఏం సాయం అందట్లేదు. చాలా మంది నష్టపోతారు. కింద పడి భవనం మీదకి వెళ్ళి కింద పడి పని చేసుకుంటూనే మాకు ఎలాంటి గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందటం లేదు. చాలా మంది కార్మికులు వచ్చి ఆట మీదకి వచ్చి చాలా మంది ఇంటికి వెళ్ళిపోతారు. 10-11 దాకా చూసి వాళ్ళకి కూడా పనులు దొరక వలసలు పొందుతారు. ఇట్లా మాకు గవర్నమెంట్ నుంచి కొద్దిగా లబ్ధి పొందాలని మేము కోరుకుంటున్నాం. సంవత్సరం చేస్తారు అడ్డా కూలీ? 27 సంవత్సరాలు. 27 సంవత్సరాల నుంచి మేము మరి ఆర్థిక పరిస్థితుల్లోనే ఉన్నాం. ఎవరో దొరుకుతుంది, ఎవరో దొరకట్లేదు. మరి దొరకని దాని గురించి ఇక బాధపడుకుంటా కనీసం మేము ఇంటికాంచి 50 రూపాయలు తీసుకొస్తుంటే ఛార్జీకి పోవడానికి ఛార్జీలు లేని పరిస్థితులు అవుతున్నాయి. మరి దానికి నష్టపడి మేము ఇక్కడ ఏం చేయలేకపోతున్నాం. ప్రభుత్వం మాకు ఏ సహకారం చేయట్లేదు. దాని గురించి మేము ప్రభుత్వం ద్వారా ఏదైనా సహకరించాలని మేము ఆ కూలీలకు ఏదైనా ఇన్సూరెన్స్ కానీ ఇంకేదైనా మాకు కూలీ వాళ్ళకు ఏమైనా యూనియన్ కానీ చేయాలని కోరుతున్నాం. మీ పేరు? నా పేరు శ్రావణ్ అండి. నేను మాల్ కలుపుతాను. మేస్త్రి కింద పనిచేస్తాను. ఇప్పుడు అన్న బాబాయ్ చెప్పినట్టు మాకు ఒక రోజు దొరికితే ఒక రోజు దొరకట్లేదు కూలి. అయితే
పై వాళ్ళు బాగుపడుతున్నారు కానీ మాకైతే ఏం లేదండి. పై వాళ్ళు ఏంటంటే అధ్యక్షులు వాళ్ళు బాగుపడుతున్నారు, వాళ్ళు లీడర్తో సహకారంతో వాళ్ళు బాగుపడుతున్నారు. మాదేంటంటే మాకు ఏం లేదు, మాకేమన్నా సహకారం ఏదన్నా ఉంటే బాగుంటది అని. ఇది ఉండడానికి మేము ఊరి నుంచి పోవడానికి 40 రూపాయలు సార్. ఇప్పుడు మా ఊరికి 40 రూపాయలు ఛార్జ్. విషయంలో ఏ విధంగా ఉంటాను దొరకకుండా పరిస్థితి. పని లేకపోతే ఇంకేం చేస్తాం, అప్ప చేసుకుంటే పోవడం, లేదంటే నీళ్ళు ఆగి ఇంటికి పోవడం. ఇది మొత్తంగా అడ్డా కూలీలు చెప్తున్న పరిస్థితి. ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి ఆసరా లేదు. దయచేసి అన్ని కార్మికులకు ఇస్తున్నట్టే మాకు ఇన్సూరెన్స్ గానీ ఏదైనా పథకం గానీ అమలు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్న పరిస్థితి.